శ్రీమాత్రే నమ. జయ గురు దత్తాత్రేయ నమ. ఈ వీడియోలో మనం సెప్టెంబర్ 1వ తారీఖు నుంచి 7వ తారీఖు మధ్యలో జరగబోయే వార ఫలాలు వృషభ రాశి వారికి ఏ విధంగా ఉండబోతున్నాయి అన్న విషయాన్ని పరిశీలించినప్పుడు మరి పర్టికులర్గా ఈ వారంలో జరిగినటువంటి మార్పు గమనిస్తే ధనస్థానంలోకి కుజగ్రహ ప్రవేశం, ఇది చాలా వరకు జాతకుడికి కుటుంబపరమైనటువంటి సమస్యలు, కుటుంబ సభ్యుల మధ్య విభేదాలు లాంటివి వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఆదాయం కూడా అనూహ్యంగా పెరగడం వల్ల కేవలం ధన సంబంధించిన విషయాల్లోనూ కుటుంబానికి సంబంధించిన విషయాల్లో కొద్దిపాటి విభేదాలు ఈ కుటుంబ సభ్యుల మధ్య వచ్చే అవకాశం ఉన్నది. అలాగే ఏదో కారణం వల్ల మీ కుటుంబం నుంచి ఒకరు వేరుపడడం కానీ దూరంగా వెళ్ళడం కానీ జరిగే అవకాశం ఉంది. సో అది మీ కుటుంబంలో ఒకటి మీ బ్రదర్స్కి కానీ మీ పిల్లలకు కానీ ఉద్యోగం రావడం వల్ల కానీ వాళ్ళకి వివాహం జరగడం వల్ల ఏదో కారణం వల్ల వాళ్ళు కుటుంబం నుంచి వేరుపడడం జరిగే సూచనలు ఉన్నాయి. సో అలాగే మరి ఒక విధంగా ధనస్థానంలో ఉన్నటువంటి కుజుడు అష్టమ స్థానాన్ని వీక్షించడం వల్ల కొంతవరకు మీకు ఒక ఆకస్మిక ధనలాభం లాంటిది వచ్చే అవకాశం ఉంది. అంటే కుజుడు యొక్క కారకత్వాలైనటువంటి భూములు స్థిరాస్తులపైన కావచ్చు, గతంలో మీరు వేసినటువంటి డిపాజిట్లు కానీ ఎవరికన్నా రుణం ఇచ్చి ఉంటే వాళ్ళు తిరిగి ఇవ్వడం కానీ మొత్తం మీద అనూహ్యంగా కొంత ఆకస్మిక ధనలాభం ఈ జాతకంలో మీకు వచ్చే అవకాశం ఉంది. సో ఏదైనా స్థిరాస్తులు భూములు సంబంధించిన విషయాల్లోనూ దగ్గర బంధువులతోనూ జాగ్రత్తగా వ్యవహరించాలి, విరోధాలు రాకుండా చూసుకోవాలి. మీరు వాళ్ళతో వ్యవహరించేటప్పుడు మాట్లాడేటప్పుడు చాలా సౌమ్యంగా సర్దుబాటు ధోరణిలోనే మాట్లాడితే మంచిది తప్ప ఏమాత్రం కోపంగానో పౌరుషంగానో మాట్లాడటం వల్ల ఇది దీర్ఘకాలిక గొడవలకు కారణం అవుతుంటుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. అలాగే ధనాధిపతిగా ఉన్నటువంటి బుధుడు తృతీయ స్థానంలో సంచరిస్తూ నెమ్మదిగా ఈ నెల 4వ తారీఖున చతుర్థ భావంలో ఒక అద్భుతమైనటువంటి బుధాదిత్య యోగంకి కారణం అవుతుంది. సో ఇది మీకు ఒక విధంగా లక్ష్మీ యోగాన్ని కూడా ఏర్పరిచే అవకాశం ఉందన్నమాట. పంచమ స్థానాధిపతి అయినటువంటి బుధుడు చతుర్థ స్థానంలో చతుర్థాధిపతి రవితో కలిసి ఉండడం వల్ల ఏర్పడినటువంటి ఈ నిపుణ యోగం, అలాగే రాజయోగం, విద్యాయోగం, అది వ్యక్తిగతంగా మీరు విద్యార్థులై ఉన్న వ్యాపారస్తులై ఉన్న మీకు అన్ని విధాల ఆర్థిక పరంగా కలిసి వచ్చే అవకాశం ఉన్నది. సో అలాగే విద్యార్థులకి ఇది మంచి సువర్ణ అవకాశాన్ని ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. సో ఏదైనా మీ యొక్క వ్యక్తిగత నైపుణ్యం పెరుగుతుంది, ప్రభుత్వ అధికారుల సహకారం 100% పెరిగే అవకాశం ఉంది. ఫర్ ది సేమ్ టైం ఇదే సమయంలో మీరు ఏదైనా స్థిరాస్తి కొనుగోలు చేయడం కానీ, గృహంలో ఉన్నటువంటి సమస్యలు పరిష్కరించుకోవడం కానీ, ఇటువంటి కొన్ని ఆర్థికపరమైన లావాదేవీలు స్థిరాస్తి విషయంలో ఉన్నటువంటి విషయాలను కూడా ఏదో విధంగా వాటిని సెటిల్ చేసే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. ఇక పంచమ స్థానంలో ఉన్నటువంటి శుక్రకేతువుల సంచారం చాలా వరకు మీ యొక్క నిర్ణయాల వల్ల కొంతవరకు నష్టపోయే అవకాశం ఉంది. చాలా వరకు ఈ వారం అంతా కూడా మీరు స్పెక్యులేషను, జోదం, అలాంటి వ్యసనాలకు కానీ ప్యాకెట్లకు కానీ ఆన్లైన్ గేమ్స్ కానీ చాలా వరకు దూరంగా ఉండాలి. సో దానివల్ల నష్టపోయే అవకాశం ఉంది. అలాగే స్నేహితుల వల్ల కానీ దగ్గర బంధువుల కానీ మీరు బాగా ఇష్టపడుతున్నటువంటి వ్యక్తి లేదంటే వ్యక్తులు మిమ్మల్ని మోసం చేసే అవకాశం ఉంది. కాబట్టి సాధ్యమైనంత వరకు ఈ వారంలో మరి ఇటువంటి నమ్మక ద్రోహం జరగకుండా ఆర్థిక విషయాల్లో చాలా జాగ్రత్తగా వ్యవహరించండి. సో అయినప్పుడు కూడా రాశి యందు ఉన్నటువంటి గురువు అన్ని విషయాల్లో మీకు సహకరించే అవకాశం ఉంది. సో ఏదైనా ప్రలోభాలకి మోసాలకి అవకాశం ఉంది. కాబట్టి పరిచయం లేని వ్యక్తులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. ఈ వారంలో మరి వార ప్రారంభంలోనే 1వ తారీఖున మాస శివరాత్రి రాబోతుంది. ఖచ్చితంగా ఏ రాశుల వారైనా మాస శివరాత్రి రోజు మరి శివాలయంలో అభిషేకం చేసుకోవడం వల్ల మీకు నెలంతా శివుడికి అభిషేకం చేస్తే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితం రావడం జరుగుతుంది. ఎవరికైనా ఐశ్వర్యం ఇవ్వాలన్నా ఖచ్చితంగా శివుడి వల్లే అవుతుంది. కాబట్టి కంపల్సరిగా ఎవరైతే జ్యోతిష శాస్త్రాన్ని నమ్ముతారో, నవగ్రహాలను నమ్ముతారో వాళ్ళు ఖచ్చితంగా శివుని యొక్క ఆరాధన, ఎస్పెషల్లీ ఇటువంటి మాస శివరాత్రి వచ్చినప్పుడు అభిషేకం చేసుకోవడం వల్ల, లేదంటే ఆరుద్ర నక్షత్రం వచ్చిన రోజు కొన్ని పర్వదినాల్లో శివుడికి అభిషేకం చేసుకోవడం వల్ల మరి
అంత నవగ్రహాల వల్ల వచ్చే ఇబ్బందుల్ని కేవలం శివుని అనుగ్రహంతో తొలగించుకునే అవకాశం ఉంది. అలాగే మరి ఈ వారంలో వస్తున్నటువంటి ఇంకొక అదృష్టం ఏంటంటే, ఈ వారం చివరిలో వినాయక చవితి రాబోతుంది. ఈ వినాయక చవితి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ వ్యాపార సంస్థలో కానీ వాళ్ళ గృహంలో కానీ వాళ్ళ స్థాయిని బట్టి మరి వినాయకుడిని ప్రతిష్ఠ చేసుకొని అది 3 రోజులు, 5 రోజులు, 7, 9 అలా నవరాత్రులు చేస్తూ ఉంటారు. సో ఏదో ఒక ఈ విధంగా కనీసం 3 రోజులన్నా విఘ్నేశ్వరుని మీరు మీ గృహంలో ప్రతిష్ఠించి తగు విధంగా పూజా కార్యక్రమాలు చేసుకోవడం వల్ల, వినాయకుడు ఒక రోజన్నా మీ గృహంలో ఉండడం వలన, మీ గృహంలో నిద్రించడం వలన 100% అన్ని సంకటాలు తొలగిపోయే అవకాశం ఉంది. అలాగే ముఖ్యంగా అపనిందలు, నీలాపనిందలు పోవాలంటే విఘ్నేశ్వరుని పూజించాలని చెప్తూ ఉంటారు కదా. ప్రస్తుతం ఏంటంటే నీలాపనిందలు అవి పెద్దగా ఎవరు పట్టించుకోరు, కానీ రుణాలు, అప్పులే పెద్ద ప్రమాదం అన్నమాట. అటువంటి అప్పుల నుంచి బయటపడాలంటే కంపల్సరిగా ఈ వినాయక చవితి రోజు కనీసం ఒక రోజన్నా మీ గృహంలో విఘ్నేశ్వరుడు కొలువై ఉండే విధంగా, ఒక రాత్రి మీ గృహంలో ఉండే విధంగా, నిద్రించే విధంగా చేసుకుంటే 100% రాబోయే రోజుల్లో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారు. చాలామంది ఏమనుకుంటారంటే, మనం బయట పందిర్లో వినాయకుడు ప్రతిష్ఠించారు, అక్కడ పూజ చేసుకుంటున్నాం కదా, ఇంట్లో అక్కర్లేదనుకుంటారు. కనీసం మీకు అలా కాకుండా మీరు కూడా ప్రత్యేక గృహంలో చేసుకోవాలి. మీరు గృహంలో ఉంటే గృహంలో చేసుకోవాలి. దాంతోపాటు మీ కార్యాలయం ఏదన్నా ఉంటే చిన్న ఆఫీసో ఏదో ఉంటుంది, అక్కడ కూడా చేసుకోవాలన్నమాట. ప్రతి చోట కూడా మీకు 4 ఇళ్ళు ఉంటే 4 ఇంట్లో చేసుకోండి, 2 వ్యాపారాలు ఉంటే 2 వ్యాపార సంస్థల్లో చేసుకొని ఈ విధంగా విఘ్నేశ్వరుని మీరు నిలుపుకోవడం వల్ల అక్కడ సంవత్సరం అంతా కూడా వినాయకుడి యొక్క పాజిటివ్ ఎనర్జీ వచ్చి ముఖ్యంగా ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడే అవకాశం ఉంది. మరి ఈ విధంగా ఏదో కారణాల వల్ల సాధ్యం కాకపోయినా కనీసం ఎవరో ఒకరితో మీ గృహంలో ఈ పూజ చేయించుకోవాలి తప్ప వినాయకుడు పూజ చేయకుండా ఆ రోజు ఆ గృహం ఉండకూడదు. మీరు తాళం వేసి ఉన్నా, ఊరు వెళ్ళిపోయినా కానీ ఖచ్చితంగా మీరు ఆ ఇంట్లో ఆ రోజు వినాయక చవితి జరగకపోతే సంవత్సరం అంతా కూడా దాని యొక్క ప్రభావాన్ని మీరు చూడడం జరుగుతుంటుంది. కాబట్టి మీరు ఎంత దూరంలో ఉన్నా ఆ వినాయక చవితి రోజు వచ్చి, లేదంటే మీ బంధువులు పంపించి మీ గృహాన్ని ఒకసారి శుభ్రం చేయించి వినాయక చవితి పూజ చేయించి మళ్ళీ మీరు మీ కార్యక్రమం చూసుకోవడానికి లాకేసుకోవచ్చు. బట్ ఏదైనా ఖచ్చితంగా మాత్రం ఈ కార్యక్రమం నిర్వహిస్తే 100% సంవత్సరం అంతా వచ్చే ఈతి బాధల నుంచి బయటపడే అవకాశం ఉంది. స్వస్తి.